రోడ్డుకెక్కిన 35 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం. కాసేపట్లో హైదర్ షా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు పర్యటనకు అనుమతి లేదంటున్న పోలీసులు. లడ్డు కల్తీపై సిట్ దర్యాప్తు ఏకకాలంలో తిరుపతి తిరుమలలో సోదాలు. అన్యమస్తులైన గవర్నర్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారా? టీడీపీ బీజేపీ నేతలపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. తిరుమల లడ్డు వివాదంపై ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలి, రాజకీయం చేయడం తగదన్న సిపిఐ నేత రామకృష్ణ. మాజీ మంత్రి ఆళ్ల నానిపై ఏలూరు 3 స్టేషన్లో చీటింగ్ కేసు, ఆదుకుంటానని మాట ఇచ్చి మోసం చేశారని మహిళా ఫిర్యాదు. రంగారెడ్డి జిల్లాలో 5K రన్ ఉత్సాహంగా పాల్గొన్న గ్రేటర్ కమ్యూనిటీ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిత్ర విమోయోగం, సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు. హైదరాబాద్ మలక్పేట్ రహదారిపై రోడ్డు ప్రమాదం, బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న మినీ బస్, ఒకరు మృతి. నీటి నిర్వహణ చాలా కీలకమన్న మోదీ, మన్ కీ బాత్ లో ప్రధాని కీలక ప్రసంగం. రాజన్న సిరిసిల్ల నేతన్న అద్భుతం, మగ్గంపై బంగారంతో పట్టుచీర తయారీ. తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో హరీష్ రావు భేటీ, కూల్చివేతలతో జనం భయపడుతున్నారని మండిపాటు. మూసి బాధితులకు అండగా ఉంటామన్న దానకిషోర్, హైడ్రా అంటే బూచి కాదు భరోసా సంస్థ అన్న రంగనాథ్. వరంగల్ జిల్లాలోనూ అక్రమాలపై అధికారులు ఫోకస్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న 250 నివాసాలకు నోటీసులు. అక్టోబర్ 3 వరకు జానీ మాస్టర్ కు రిమాండ్ పొడిగింపు, కస్టడీ ముగియడంతో నిన్న కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. కృష్ణా జిల్లాలో అన్నదాతలు తీవ్ర కష్టాలు, అధికారుల నిర్లక్ష్యం వల్లే నష్టపోయామని ఆవేదన. బీహార్లో భారీగా కురుస్తున్న వర్షాలు, ఉప్పొంగిపోతున్న నదులు, ఇండ్లు, ఆసుపత్రుల్లోకి నీళ్లు. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు, రైతు సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్. నేపాల్లో వరదలు బీభత్సం, 112 మంది మృతి, పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై బెంగళూరులో కేసు, ఎన్నికల బాండ్ల పేరిట 1000 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు. యుఎన్జిఏలో పాకిస్తాన్ పై జైశంకర్ ఆగ్రహం, పీఓకేను ఖాళీ చేయడమే సమస్యకు పరిష్కారమని ప్రకటన. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు క్రూ 9 ప్రయోగం, ఫ్లోరిడాలోని కేప్ కెనవాల్ నుంచి దూసుకెళ్లిన రాకెట్. హసన్ నస్రల్లా హత్య సరైన చర్యే, ఇజ్రాయెల్కు మద్దతు తెలిపిన అమెరికా.